ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడుగా మా అందరి ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. But without faith it is impossible to please him. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడి పైన మీకు విశ్వాసం ఉందా అండి? మరి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటము అసాధ్యము అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. విశ్వాసము అంటేనే మనకు తెలుసు, కనిపించే వాటిని కాదు, కనిపించని వాటిని నమ్మాలి. మరి ఈరోజు నమ్మగలుగుతున్నామా? మన జీవితంలో కనిపించే వాటిని నమ్ముతాం తప్ప కనిపించని వాటిని నమ్మడానికి ఏమాత్రము ఇష్టపడడం లేదు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు మనం నమ్మలేకపోతున్నామండి. దేవుడు అసమానుడైనటువంటి దేవుడు. ఆయన అసాధ్యాల్ని సాధ్యము చేసేటువంటి గొప్ప దేవుడు. థామస్ ఎడిషన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఉన్నాడండి. ఆయన ఎలక్ట్రిసిటీని అలాగే బల్బ్స్ ఇవన్నిటిని కూడా ఇన్వెన్షన్ చేశాడు. ఇతని జీవితంలో జరిగిన అద్భుతం ఎవ్వరం కూడా ఊహించలేమండి. యాక్చువల్లీ మరి ఎడిసన్ని ఒక మెంటల్ రిటార్డెడ్ చైల్డ్గా ట్రీట్ చేసి మరి స్కూల్ నుంచి ఒకసారి ఆ పిల్లోడితో ఒక లెటర్ పంపిస్తుంది టీచర్ అనమాట. అయితే ఆ లెటర్ తన తల్లికి తీసుకొచ్చి ఇస్తాడనమాట ఎడిసన్. అయితే వాళ్ళ అమ్మ చదివి ఆ లెటర్ని చదివి చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంటుంది. మరి ఎడిసన్ చాలా చిన్నపిల్లోడు కాబట్టి ఏం అర్థం కాక, అమ్మ ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగితే వాళ్ళ తల్లి ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? నాన్న, నువ్వు చాలా జీనియస్ అంట, నీకు టీచ్ చేయడానికి ఆ స్కూల్లో టీచర్స్ జ్ఞానం సరిపోవట్లేదంట, కాబట్టి నేను స్కూల్ పంపించొద్దన్నారు నాన్న అని చెప్పి బాధపడుతుంది అనమాట ఆ తల్లి. మరి ఆ తల్లి ప్రతిరోజు ఆ కుమారుడు కోసం ప్రార్థన చేసేది. ఆ తల్లి ప్రతిరోజు ఆ బిడ్డతో సమయము గడుపుతూ ఆ బిడ్డకి చదువు నేర్పించింది. స్కూల్కి వెళ్ళకుండానే ఇంత గొప్పగా ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదించాడంటే కారణం ఆ తల్లి ప్రార్థన. అసాధ్యకరమైనటువంటి పరిస్థితి ఆ పిల్లోడి జీవితంలో ఉంది. ఒక మానసిక సంబంధమైనటువంటి మరి ప్రాబ్లం తనకుంది, ఒక మెంటలీ రిటార్డెడ్ చైల్డ్. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడు. ఆ తల్లి ప్రార్థన ద్వారా ఒక సైంటిస్ట్గా మార్చాడండి. ఎవరైనా ఊహిస్తామా? ఎవరైనా నమ్ముతామా? అసలు అలా ఉంటాయండి దేవుడు కార్యాలు. ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆ తల్లి పడినటువంటి ప్రయాస ఎక్కడ కూడా దేవుడు వేస్ట్ చేయలేదు. మరి ఏ బిడ్డ జీవితం అయితే అంధకారంగా ఉండవలసి ఉన్నదో అలాంటి బిడ్డ ద్వారా దేవుడు వెలుగులు నింపడి ప్రపంచంలో. కాబట్టి అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయటానికి మన దేవుడికి సాధ్యమండి. మనం నమ్మితే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. అయితే మరి ఇంత గొప్ప వ్యక్తిగా ఆయన మరి సైంటిస్ట్ అయిన తర్వాత వాళ్ళ తల్లి మరణిస్తుంది. అయితే ఒకసారి వాళ్ళ తల్లి యొక్క మరి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే మరి ఎడిసన్కి స్కూల్ నుంచి పంపించిన లెటర్ కనిపిస్తే ఆ లెటర్ తీసి చదువుతాడనమాట. చదివితే దాంట్లో రాసిన మాటలకి ఆయన గుండె పగిలిపోతుంది. ఎంతో బాధపడతాడు, ఎంతో ఏడుస్తాడు. నాలాంటి వ్యక్తిన దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడు నా తల్లి ప్రార్థన బట్టి. నాలాంటి మెంటల్ రిటార్డెడ్ చైల్డ్న దేవుడు ఒక సైంటిస్ట్గా ప్రపంచానికే మరి పనికి వచ్చేటువంటి పాత్రగా నన్ను మార్చాడని దేవుని స్తుతిస్తాడనమాట. కాబట్టి దేవుడి కార్యాలు అసాధ్యమైనవి, కానీ నమ్మితే దేవుడి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మనం చూడగలుగుతాం. మరి ఎడిసన్ జీవితం ఒక అంధకారమయమైతే ఆ ఎడిసన్ జీవితం ద్వారానే దేవుడు ప్రపంచానికి మరి వెలుగు నింపాడండి. ఈరోజు నీ జీవితంలో ఏదైనా అంధకారం కమ్ముకొని ఉందేమో, నీకు కూడా మరి ఎడిసన్ లాంటి పరిస్థితులు ఉన్నాయేమో. ఒకవేళ నీ జీవితం దేనికి పనికిరాదని చెప్పారేమో, నువ్వు దేనికి పనికిరావని అన్నారేమో, లేకపోతే నీ ద్వారా ఏమి ప్రయోజనం లేదన్నారో, లేకపోతే నీ హెల్త్ కండిషన్ బట్టో, నీకున్న సమస్యలు బట్టో, నీకున్న ఇబ్బందులు బట్టో, ఆర్థిక పరిస్థితిని బట్టో నువ్వు చేతగాని వాడవో, చేతగాని దానిగా ట్రీట్ చేయబడుతున్నావేమో. ఎడిసన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు నమ్మగలగాలి. ఏ విధంగా అయితే ఆ తల్లి ఒక మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ని పట్టుకొని నానా నువ్వు జీనియస్ అని చెప్పగలిగిందో, కేవలం ఎక్కడి నుంచి వస్తుందంటే అలాంటి మాటలు సాధారణమైన తల్లికి వస్తాయా? మనలాంటి తల్లులు ఒకవేళ ఇట్లాంటి లెటర్ స్కూల్ నుంచి పంపిస్తే మన బిడ్డ నువ్వు పనికిలా లేరా, కూర్చో ఇంట్లోనే కూర్చో, నువ్వు నీ చదువు రాదులేరా, ఇంక ఇంట్లోనే పడి ఉండు,
లేకపోతే నీకు చేత కాదులేరా నువ్వేం చేయొద్దు అని మాట్లాడేస్తామేమో కానీ, మరి ఒక ఆత్మీయ తల్లి, ఒక ప్రార్థన పర్రాలైనటువంటి తల్లి ఆ మాటలు చదివినప్పుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి మరి దేవుని మాట ఏంటంటే, నువ్వు జీనియస్ అని చెప్పింది. నిజంగానే జీనియస్గా దేవుడు మార్చాడండి. కాబట్టి ఈరోజు మన నాలుకకు దేవుడు ఒక కెపాసిటీ ఇచ్చాడు. మన జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన మాటలతో మన బిడ్డల్ని బ్లెస్ చేసేవారిగా ఉండాలి. మన మాటలతో మన బిడ్డల్ని మరి ఆశీర్వాదకరంగా పలకాలండి. అప్పుడే మన బిడ్డలు బ్లెస్డ్ అవుతారు. ఏ విధంగా ఆ తల్లి జీనియస్ అని తన కుమారుని అనింది, అలాగే జీనియస్గా తయారయ్యాడు. కారణం ఏంటంటే ఆ తల్లిలో ఉన్న విశ్వాసం. కనిపిస్తాంది ఒకటి, కానీ దేవుడు చేసింది మరొకటి. విన్నది ఒకటి, దేవుడు వినిపించింది ఇంకొక రీతిగా. ఈరోజు ఆ గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకునే విధంగా దేవుడు చేశాడు అంటే ఆ తల్లిలో ఉన్న విశ్వాసం, ఆ తల్లిలో ఉన్నటువంటి నమ్మకం, ఆ తల్లి యొక్క ప్రార్థన. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ ఏ పరిస్థితి అయినా అసాధ్యంగా కనిపిస్తూ ఉంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ విశ్వాస ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు, అద్భుతాల్ని చేస్తాడు. అలా కాకుండా ఒకవేళ ఎడిసన్ వాళ్ళ అమ్మ ఉన్నది ఉన్నట్లుగా నువ్వేం పనికిరావులే, నువ్వు స్కూల్కి పోనవసరం లేదంట అని చెప్పుంటే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉండేదో. కానీ మరి తల్లి విశ్వాసంతో పలికినందుకు గొప్పగా జీనియస్గా మార్చబడ్డాడు మరి ఎడిసన్. అలాగే ఈరోజు విశ్వాసం లేకుండా మనం కూడా దేవుడికి ఇష్టడుగా ఉండలేము. దేవుడు విశ్వాసమునకు కర్త అయి ఉన్నాడు. ఆయన విశ్వాసమును కొనసాగింపజేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు నా జీవితంలో విశ్వాసం ఉందా? ఆ తల్లి ఏ విధంగా విశ్వాసముతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అంధకారముగా ఉన్నటువంటి ఆ బిడ్డని ప్రపంచానికి వెలుగుగా మార్చాడు. ఈరోజు ఇలా అలాంటి విశ్వాసం ఉందా? దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు. మరి ఎడిసన్ జీవితాన్ని మార్చిన దేవుడు నన్నెందుకు మార్చలేడు? ఎంతోమంది జీవితాల్లో దేవుడు సరిచేసినటువంటి దేవుడు నా జీవితాన్ని ఎందుకు సరి చేయలేడు? ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఈరోజు నా జీవితంలో ఎందుకు అద్భుతం చేయలేడు అని ఎప్పుడైనా ఆలోచించగలిగావా? ఒకసారి ఆలోచించు. దేవుడికి ఏది కూడా అసాధ్యము లేదు. కాబట్టి నువ్వు నమ్మితేనే నువ్వు దేవుడికి ఇష్టడు అవుతావు, ఇష్టరాలు అవుతావు. నువ్వు నమ్మకపోతే దేవుడికి అవసరం లేదు. ఈరోజు మనం దేవుడికి ఇష్టమైన వారిగా ఉండాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా మనం విశ్వాసంతో దేవుడి వైపు చూసినప్పుడు అద్భుతాలను చూస్తాం. ఎన్నో సందర్భాలు ఉన్నాయండి బైబిల్లో. ఈరోజు మనం చూసిన బైబిల్లో కాకుండా ఇలాంటి సైంటిస్ట్ యొక్క జీవితంలో ఎంత గొప్ప అద్భుతం చూసాం. సెయింట్ అగస్టిన్ జీవితంలో కూడా చూస్తాం. అతను ఎంత భయంకరమైన వ్యభిచారి. తన తల్లి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా సెయింట్ అగస్టిన్గా మార్చట. ఒక పాపినటువంటి వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. ఎన్నో విషయాల్ని మనం బైబిల్లో చూస్తాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఆమె స్వస్థపరచబడినప్పుడు వేసే ఒక్కటే మాట్లాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. యాయిరు కుమార్తె మరణించిందని చెప్పిన వార్త విన్నప్పుడు మరి దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాడు యాయురు. దేవుడు తన సన్నిధిలో నుంచి అద్భుతాన్ని పొందుకున్నాడు. శతాధిపతి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఒక మాట చెప్పయ్యా చాలు, నా ఇంటికి రానవసరం లేదు, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదు, నువ్వు ఉన్న చోట నేను ఒక్క మాట చెప్పు, నా సేవకుడు బాగైపోతాడు. అలాగే బాగైపోయాడు. దేవుడే ఆశ్చర్యపోయినాడు ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని చూసి. ఈరోజు మన విశ్వాసం ఏ విధంగా ఉంది? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. నువ్వు ఎంత దేవుడికి ఇష్టడని చెప్పుకుంటున్నావేమో, కానీ ఇలా విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టడు కాదు, ఇష్టరాలు కాదు. అనేక సార్లు ప్రార్థన చేస్తున్నాము కానీ విశ్వాసంతో వాటిని పొందుకోలేకపోతున్నాం. అనేక సార్లు దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాం కానీ మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఉన్న అవిశ్వాసమే. కాబట్టి ఈరోజు విశ్వాసంతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడికి ఇష్టంగా ఉండడం మనం నేర్చుకోవాలి. మొదటిగా దేవుడికి ఎప్పుడు ఇష్టము అంటే విశ్వాసము కలిగి ఉండడమే దేవుడికి ఇష్టమైనటువంటి వారుగా మనల్ని చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎక్కడ ఏ పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోయినావో, దేవుడి పైన నమ్మకాన్ని కోల్పోయినావో, ఈరోజు దేవుడు తిరిగి దాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు విశ్వాసముతో దేవుడి సన్నిధిలో కనిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఎక్కడైతే నీ జీవితంలో అసాధ్యంగా కనిపిస్తున్నాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు సాధ్యపరచబోతున్నాడు. మరి నమ్ముతావా? నమ్ముతేనే దేవుడి కార్యాలు చూడగలుగుతావు. నమ్ముతేనే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటావు. కాబట్టి ఈరోజు మనం నమ్ముదాము, దేవుడు ఒక అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుందాం. అంటే కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. విశ్వాసము లేకుండా మరి నీకు ఇష్టడై ఉండటం అసాధ్యమని చెప్పి మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. ఈరోజు ఎక్కడెక్కడ మా జీవితాల్లో అవిశ్వాసం ఉందో తొలగించి విశ్వాసంతో నింపండి ప్రభువా. మీకు ఇష్టమైన జీవితాన్ని, మీ దృష్టిలో యోగ్యమైన జీవితాన్ని మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.